కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. యేసయ్య నామానికి స్తోత్రం కలుగునుగాక. డే 16 లెంట్ డేస్లో 16వ దినం. ఈ 16వ దినాన మనం ప్రార్థనా జీవితం అనే సిరీస్ని చివరి అంకంలోనికి వచ్చి ఉన్నాం. ఇది ఈ వారపు చివరి ప్రసంగం. ప్రార్థనా జీవితం అనే సిరీస్లో ఇప్పటికే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఏకాంత ప్రార్థన, గుంపు ప్రార్థన లేక సమూహపు సంఘ ప్రార్థన, విన్నపం, విజ్ఞాపన, ఇన్ని అంశాలు మనం చర్చించుకున్నాం. ఈరోజు ప్రార్థనా జీవితం అనే సిరీస్లో చివరి అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అది కృతజ్ఞతా ప్రార్థన. ఎందుకు ఈ పదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రార్థన గురించి తెలుసుకున్న మనం, ఏకాంత ప్రార్థన చేస్తున్నటువంటి మనం, గుంపుగా చేసేటటువంటి ప్రార్థనలో పార్టిసిపేట్ చేసే మనం, మన విన్నపాలనైనా ఇతరుల కొరకు చేసే విజ్ఞాపనైనా ఇవన్నీ జరిగించిన తర్వాత దేవుడు మనకు సమాధానం ఇస్తే, మన ఏకాంత ప్రార్థనను బట్టి, మన విన్నపాలను బట్టి, ఇతరుల కొరకు మనం చేసే విజ్ఞాపనను బట్టి, ఏ విధమైన ప్రార్థనకైనా దేవుడు సమాధానం ఇస్తే, ఆ సమాధానానికి బదులుగా మనం చేయాల్సినటువంటిది కృతజ్ఞతా ప్రార్థన. చేసిన ప్రార్థనలకు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి తిరిగి మనం స్పందించే విధానాన్నే కృతజ్ఞత అని అంటారు. కృతజ్ఞత ప్రార్థన అన్నదానికి దేవుడు చేసిన మేలుకి మన నుంచి వచ్చే హృదయ స్పందన అని గుర్తుపెట్టుకోనండి. ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కృతజ్ఞత ప్రార్థన. బైబిలు కృతజ్ఞతను గురించి చాలా గొప్పగా వివరించింది, చాలా గొప్పగా కూడా మాట్లాడింది. నేటి క్రైస్తవులకి ప్రార్థించటం తెలుస్తుంది, కానీ చేసిన ప్రార్థనకి దేవుడు మేలు జరిగిస్తే తిరిగి కృతజ్ఞత చెప్పటం చేత కావట్లేదు, గుర్తు కూడా రావట్లేదు. కానీ ఈరోజు మనం ఈ సిరీస్లో కృతజ్ఞత ప్రార్థన గురించినటువంటి అవగాహన మనం తెలుసుకొని ఆ విధంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. రండి, కొలస్సీ పత్రిక నేను 4 అధ్యాయాల్లో ఒక్కొక్క మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 4 అధ్యాయాలు ఉన్నాయి ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో, కానీ 5 సార్లు ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క పదాన్ని చేరుస్తూ కృతజ్ఞత అన్న పదం లేకుండా ఈ పుస్తకం కంప్లీట్ అవ్వలా. మీరు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు గమనిస్తే, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అంటారు. 12వ వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే చివరి పదాలు మీరు చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలని దేవుని బ్రతిమాలుచున్నాను. మీకు 1వ అధ్యాయంలో 2 సార్లు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను మిమ్మల్ని బట్టి, మీరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఆయన ప్రేరేపిస్తూ ఉంటారు. 2వ అధ్యాయాన్ని చూడండి, 7వ వచనం దగ్గరికి రండి, లేదా 6 నుంచి చదవండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాత్రమే కాదు, ఆ చెల్లించేటటువంటి పనిలో మీరు విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు మీరు విస్తరించాలి అని మాట్లాడతారు. 3వ అధ్యాయం దగ్గరికి మీరు రండి, 15వ వచనం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అని రాసుంటారు. కృతజ్ఞులై ఉండండి.
ఈ అధ్యాయంలోనే మరొక పదాన్ని చూడండి, 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇంచుమించుగా ఇక్కడికి మీకు 5 సార్లు ఈ 3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. 4వ అధ్యాయాన్ని చూడండి, 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దాని యందు మెలకువగా ఉండుడి. దేని యందు? కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కలిగి మనం ఉండాలి అని. మీరు ఈ పుస్తకంలో ఇంచుమించు 6 సార్లు 4 అధ్యాయాలలో ప్రతి చోట కృతజ్ఞత కలిగి బ్రతకాలి, కృతజ్ఞత చెల్లించుటలో విస్తరించాలి, కృతజ్ఞత ప్రతి విషయంలో మీరు కలిగి ఉండాలని మీకు ఇక్కడ రాయబడ్డాయి. దీన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుట, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి ఎంత ప్రాముఖ్యమో కనీసం మీరు అర్థం చేసుకోవటానికి ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలను మీరు గమనిస్తే, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం, విజ్ఞాపన గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియజేయటం ఏంటో అర్థం చేసుకుందాం. కృతజ్ఞతాపూర్వకమైన జీవితం, కృతజ్ఞతా ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఈ అంత్యకాలపు దినాలలో మనుషులు కృతజ్ఞత లేని వారై బ్రతుకుతున్నారన్న సంగతిని పౌలు గారు 1వ శతాబ్దంలోనే మాట్లాడారు. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని నుంచి మీరు చూడండి. 1వ వచనంలోనేమో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఏంటి అంత్య దినాలలో వచ్చే అపాయకరమైన కాలాలు? అసలు అపాయకరమైనటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, మనుషులు స్వార్థప్రియులవుతారు, ధనాపేక్షులవుతారు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు. మీకు ఇక్కడ అపాయకరమైనటువంటి పరిస్థితులు అంత్యదినాలలో వచ్చే సంభవాలలో ఒకటి కృతజ్ఞత లేనివారు అని రాసుంటుంది. అంత్యదిన కాలంలో మనుషులకి కృతజ్ఞత ఉండదు. చేసిన మేలుకి, పొందిన మేలుకి తిరిగి కృతజ్ఞత చెప్పటానికి, కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకటానికి మనుషులకి ఆ మనసు లేదు. మనం గమనిస్తాం, యేసుక్రీస్తు వారి కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నప్పుడు 10 మందిని ప్రభువారు స్వస్థపరిస్తే అందులో నుంచి ఒక్కరు మాత్రమే వచ్చి తన దేహాన్ని ప్రభువుకు చూపించి ప్రభు దగ్గర తన కృతజ్ఞత విధానాన్ని చూపించాడు. ప్రభు అడుగుతారు, మిగిలిన 9 మంది ఎక్కడా అని. ప్రభు మేలు చేసిన తర్వాత వారి నుంచి ఆశించగలిగింది ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళు కృతజ్ఞతగా బ్రతకటం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం. కానీ ఆ 9 మంది తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. కానీ సమస్య కోసం వచ్చిన వాళ్ళు సమస్య పోయిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు దగ్గరికి వస్తారా అని అంటే అస్సలు చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కష్టం ఉన్నప్పుడు గంటల కొలది ప్రార్థించిన మనం, కష్టం వచ్చినప్పుడు ప్రతి వారం మందిరానికి వచ్చేటటువంటి మనం, కష్టం వచ్చినప్పుడు దేవునికి దగ్గరైనటువంటి మనం, ఆ కష్టాన్ని తీర్చివేసినటువంటి దేవుడికి కృతజ్ఞత చెల్లించటానికి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నామో, దేవుడికి కృతజ్ఞత ఎందుకు చెల్లించుకోలేకపోతున్నామో, దేవుడి దగ్గర కృతజ్ఞత భావాన్ని ఎందుకు తెలియపరచుకోలేకపోతున్నామో తెలియదు. అరే, భూమి మీద మనతో పాటు ఎవరైనా ఒకళ్ళు చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ అనే పదాన్ని వాడుతున్నాం.
ఒక పెన్ ఇచ్చి ఆ 2 నిమిషాల పని కోసం వాళ్ళు మనకి పెన్ ఇచ్చారు అని అంటే తిరిగి ఆ పెన్ ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అని చెప్తున్నాం. నడవలేని పరిస్థితుల్లో లిఫ్ట్ అడిగితే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే దిగి వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాం. దేవుడు మనుష్యులు చెయ్యజాలని, మనుషులు మనకు తోడుగా ఉండని సమయాలలో, పరిస్థితులలో అలాంటి గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగించినా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి నీ దగ్గర టైం లేదా, లేదా ఆ మనసే లేదా? ఈరోజు మనం ఆలోచించాలి. మనం కూడా కృతజ్ఞత లేని వారంగా ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా మన జీవితాలు ఉంచుకుంటున్నామా, లేదా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగానే మనం ఉన్నామా? ఇది ఈరోజు మనం ఆలోచిద్దాం. ఒకటి, కృతజ్ఞత అంటే హృదయ స్పందన అని చెప్పాను. మనం హృదయంలో నుంచి రావాల్సినటువంటి భావం అది. ఆ భావన కరెక్ట్గా ప్రభు దగ్గర మనం తెలియపరచాలి. అసలు ఎందుకు కృతజ్ఞత చెప్పాలో, ఏ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలో, ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఒక 3 సంగతులు నేను మీతో మాట్లాడి ఈ లేఖనాన్ని నేను ముగిస్తాను. ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? రండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినటువంటి మాట. అక్కడ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని రాసుంటుంది. 16, 18 వచనాలు మీరు చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ఎందుకు నేను కృతజ్ఞత చెల్లించాలంటే అది దేవుని చిత్తము కాబట్టి, దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, దేవుని యొక్క ఆలోచన కాబట్టి. మనుషులకి దేవుని నుంచి మేలు పొందితే కృతజ్ఞత చెప్పాలి మనుషులు. ఆ భావన, ఆ ప్రవర్తన మనకు ఉండటం మంచిది. దేవుని చిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఎందుకు అనంటే అది దేవుని చిత్తము కాబట్టి అని. రెండోది, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనిస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ పదాన్ని బట్టి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీవు కలిగి ఉన్న ప్రతిదీ, నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ, నువ్వు పొందుకున్న ప్రతిదీ దేవుని నుండే వచ్చింది. అది శ్రేష్టమైన ఈవులైన, పరసంబంధమైన వరములైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వచ్చాయి. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక, కుటుంబ, ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, సంతాన, ఆరోగ్య, ఇక ఎలాంటి దీవెనైనా అది ప్రభువు నుండి వచ్చింది. ఈరోజు నువ్వు రక్షించబడ్డావా? అది ప్రభు ద్వారా వచ్చింది నీకు. ఈరోజు ఒక పాట పాడి, ఆరాధన చేసి, ఒక వాక్యాన్ని చెప్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆత్మీయంగా తండ్రి, అబ్బా అంటూ ప్రభు దగ్గర ప్రార్థించగలుగుతున్నావా? అది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థితి. నీ ఆత్మీయ స్థితి పడిపోకుండా ఎంతకాలం నీ కాలు బండపై నిలపబడిందా? అది ప్రభువు నీకు అనుగ్రహించిన స్థితి. మన శక్తి చేతనో, మన బలము చేతనో అయితే ఏ రోజో లోకంలో కలిసిపోయేవాళ్ళం. కానీ నేటికి ఆయన బిడ్డగా బ్రతుకుతున్నామంటే మనది కాదు గొప్ప, మనల్ని నిలబెడుతున్న దేవుడిది గొప్ప అనుకోవాలి. దేవుడు చేస్తున్న మేలులు ఆలోచిస్తే తప్ప మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించలేం. ప్రతి వరాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలి. భూమి మీద నువ్వు అనుభవిస్తున్న శ్రేష్టమైన ప్రతి ఈవులు, అది ఏవైనా సరే, నువ్వు కలిగి ఉంటున్న ఇల్లు, నువ్వు కలిగి ఉంటున్న ధనం, నువ్వు కలిగి ఉంటున్న ఉద్యోగం, నువ్వు కలిగి ఉంటున్న ఆరోగ్యం, నువ్వు కలిగి ఉంటున్నటువంటి స్థితి, నువ్వు కలిగి ఉంటున్న ఉద్యోగం, కలిగి ఉంటున్న వ్యాపారం, నువ్వు కలిగి ఉంటున్నటువంటి నెమ్మది, నువ్వు కలిగి ఉంటున్న మనశ్శాంతి, కలిగి ఉంటున్న సంతానం, నువ్వు కలిగి ఉంటున్న సమస్తం ప్రభువు నుంచి వచ్చిందని గుర్తెరిగి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇష్టపడాలి. సో ఈ విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఒకటి, దేవుని చిత్తం కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. 2, కలిగి ఉన్నవన్నీ ఆయన నుంచే వచ్చినవి కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.
ఈరోజు ఎందుకు చెల్లించాలన్నప్పుడు ఈ రెండు విషయాలు సరిగ్గా అర్థం చేసుకోనండి. ఏ ఏ విషయాల్లో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి అన్న విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడతాను. బైబిల్లో చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సమయాలు, సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో కీర్తన 103 చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. 103వ కీర్తనలో దావీదు యొక్క స్తుతి, కృతజ్ఞత ఈ విధంగా మొదలవుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు, వాటిల్లో ఏది మర్చిపోకూడదు అని. చేసిన మేలు, పొందిన మేలు గుర్తు పెట్టుకుంటూ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఏది మర్చిపోకుండా దేవునికి స్తుతించు అని. ఆ మేలుల్లో నా దోషాలను ఆయన క్షమించాడు, నా సంకటములు అనగా నా రోగములను ఆయన కుదిర్చాడు. ఇదిగో నా ప్రాణాన్ని సమాధిలో నుంచి విమోచించాడు, కరుణా కటాక్షాలను కిరీటముగా ఉంచుతున్నాడు, నా యవ్వనాన్ని పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తదయ్యేటట్లు చేస్తున్నాడు, మేలుతో హృదయాన్ని తృప్తిపరిచాడు. ఇదిగో ప్రభు నా జీవితంలో దీర్ఘశాంతుడై, దయాదాక్షిణ్యపూర్ణుడై, కృపా సమృద్ధి గలవాడై, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడిగా కాక, నిత్యము కోపించేవాడిగా కాక, నా పాపాన్ని బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నా దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇదిగో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న నా ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. చూడు, పడమటికి తూర్పు ఎంత దూరం ఉంటుందో నా పాపాలను నాకు అంత దూరం చేశాడు. తండ్రి తన కుమారుల పట్ల జాలి పడేంతగా దేవుడు నా పట్ల జాలి పడుతున్నాడు. ఇక్కడ మీరు ప్రతి పదాన్ని మీరు చదువుకుంటూ రండి. 103వ కీర్తన, 104వ కీర్తన మొత్తం ఒకటే కీర్తన. మన సౌలభ్యార్థమై మీకు ఇవ్వబడినటువంటి విషయాలు. మీకు ఇక్కడి నుంచి ప్రతి కీర్తన మీకు కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుంది. 105వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అని. మీరు 100వ కీర్తనలో 4వ వచనం చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి అనే పదాలు మీకు రాసుంటాయి. ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి అని. ప్రతి చోట 95వ కీర్తనలో 7వ వచనం మీరు గమనిస్తే, రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అనే పదాలుంటాయి. ప్రతి చోట కృతజ్ఞతలు చెల్లిద్దాం రండి, కృతజ్ఞతలు చెల్లిద్దాం రండి. ఆయన చేసిన మేలులకు, ఆయన చూపిన కృపకు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం రండి. ఇది కీర్తనాకారులు ప్రతిసారి పిలుపునిచ్చిన విధానం. ఒకటి, పొందిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు ఎప్పుడైనా ఈ ప్రయత్నం చేయండి. దేవుడు నాకు చేసిన మేలులు ఏంటి అసలు? నేను నమ్మింది మొదలుకొని ఇప్పటి వరకు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితంలో ప్రభు చేసినటువంటి ఘనమైన కార్యాలు, మనుషులు చెయ్యజాలని కార్యాలు, నా అనుకున్న వాళ్ళు, నన్ను కన్నవాళ్ళు, నేను కనుక్కున్న వాళ్ళు కూడా, నన్ను కట్టుకున్న వాళ్ళు కూడా నా పట్ల చేయలేని కార్యాలు ప్రభు ఒకవేళ నా ఎడల జరిగించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అవును, మనం తప్పు చేస్తే మనం కట్టుకున్న వాళ్ళు కూడా క్షమించట్లేదు, కానీ ప్రభు మనల్ని క్షమించాడు. మనల్ని కన్నవాళ్ళు కూడా క్షమించట్లేదు, మనం కనుక్కున్న వాళ్ళు కూడా క్షమించట్లేదు. ప్రాణ స్నేహితులని లేదు, బంధువులని లేదు, ఆత్మీయులని లేదు, సేవకులని లేదు. తప్పు జరిగిస్తే మనల్ని దూరం పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు, మనతో మాట్లాడకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమతో మరలా మనల్ని క్షమించి తన కౌగిల్లో దాచుకోగలిగినటువంటి ప్రేమమూర్తి ఆయన. ఆయనకి వందనాలు చెప్పకుండా ఎలా బ్రతికేస్తున్నాం మనం? ఆయన ఇచ్చిన ఈవులు అనుభవిస్తూ ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా బ్రతికేస్తున్నాం మనం? మనం బ్రతుకుతున్నటువంటి నేల, ఇస్తున్నటువంటి పంట,
ఇదిగో ఇస్తున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి ప్రాణవాయువు, చక్కటి అవయవాలతో కూడినటువంటి దేహం, చక్కటి రూపంతో కూడినటువంటి నీ యొక్క ఆ ముఖాన్ని అయినా ప్రతిదీ మీరు ఆలోచిస్తే ప్రభుకి ఏ విషయంలో ఇక వందనాలు చెప్పకుండా ఆగగలుగుతాం మనం? ప్రభు మనకిచ్చిన ఈవులు అలాంటివి, శ్రేష్టమైనవి, ది బెస్ట్ దేవుడు మనకు అనుగ్రహించాడు. మంచి లైఫ్ పార్ట్నర్ని ప్రభు మనకు ఇచ్చాడు. అర్థం చేసుకోగలిగిన జీవిత భాగస్వామిని దేవుడు మనకిచ్చాడు. ఒక సంఘాన్ని ప్రభు ఇచ్చాడు. ఆరాధన చేసుకోవటానికి మందిరాన్ని ఇచ్చాడు. మనకంటూ ఒక సేవకులను నిలవబెట్టాడు. నాతో కలిసి నా గురించి ఆలోచించేటటువంటి 4 విశ్వాసులను దేవుడు అనుగ్రహించాడు. ఈ 5 వేళ్ళు లోపలికి వెళ్ళటానికి 3 పూట్ల ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. సకాలంలో ఋతువులను ఆయన అనుగ్రహిస్తున్నాడు. నేను విత్తుతున్న ప్రతి విత్తనాన్ని 100 ప్రతిఫలం వచ్చేటట్లు చేస్తున్నాడు. నేను అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నాకు స్వాస్యంగా ఇస్తున్నాడు. నేను ఏ పని చేస్తున్నానో ఆ పనిలో నాకు ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు అని తెలిసినప్పుడు ఎందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోలేకపోతున్నామో అర్థం కాదు. సమస్య వస్తే ఎందుకని ప్రశ్నించే మనం, మేలు జరిగితే థ్యాంక్స్ చెప్పటానికి ఎందుకు మనకు నోరు రావట్లేదు, ఎందుకు ఆ హృదయం రావట్లేదో తెలియట్లేదు. మర్చిపోయాం దేవునికి థ్యాంక్స్ చెప్పటం, మర్చిపోయాం కృతజ్ఞతా ప్రార్థనలు చేయటం. ఒకటి పొందిన మేలులు కొరకు స్తుతించిన విధానం. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. పౌలు, శీల అనేటటువంటి వాళ్ళు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో సువార్త నిమిత్తమై ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి, బెత్తములతో అనేక గాయాలు చేసేటట్లుగా వాళ్ళని కొట్టి ఆ తర్వాత చెరసాలలో వేస్తే 16వ అధ్యాయం 25వ వచనం నుంచి మీరు చూస్తే, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని రాసుంటుంది. బాగా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి వారిని ఇబ్బంది పెడితే, మీరు 22వ వచనంలో వస్త్రములను లాగివేసి బెత్తములతో కొట్టారంట. ఒంటి మీద బట్టలు తీసి వారిని బెత్తములతో కట్ట తీసుకొని బాగా కొట్టి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆ రాత్రి నువ్వో నేను అయితే, ఏంటి ప్రభు మేము చేసిన తప్పు? సువార్త చెప్పటమే మా తప్ప? ఇదిగో మా బట్టలు కూడా తీసి మరి మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చెరసాల్లో వేశారు, మేమేదో దొంగల్లాగా ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని వీరితో సమానంగా ఎంచావా అని దేవుణ్ణి ప్రశ్నించటానికో నిందించటానికో ప్రయత్నం చేస్తాం. కానీ శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగిన మనసు వీరి సొంతం. నా ప్రియదేవుని బిడ్డ, యోబు జీవితాన్ని మీరు ఆలోచించారా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పిన పదాన్ని చదివినంత ఈజీ అనుకుంటున్నారా? కనుక్కున్న 10 మంది పిల్లలు ఒక్కసారిగా ఒకే చోట శవాలైపోయి బ్రతికారు ఉన్నారు. వాళ్ళు ఒకే రోజు ఒకే చోట 10 మంది శవాలు, 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 1 కూతురు, 3 కూతుర్లు చనిపోయారు. ఆస్తంతా కోల్పోయాడు. తన పశువులు అన్నీ దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. పంట పొలాలను కాల్చివేశారు. వెంటనే ఈ మాటలు వింటున్నటువంటి ఆయన ఉన్న వస్త్రాలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. సాధ్యమవుతుందా ఇది? ఇంత కష్టంలో ప్రభు దగ్గర స్తుతి చెల్లించటం సాధ్యమవుతుందా? మన జీవితంలో ఒక చిన్న నష్టం జరిగితే ఊరుకోమే, ఒక చిన్న శ్రమ వస్తే ఊరుకోము. మన బ్రతుకులో ఎవరైనా ఒకరిని మనం కోల్పోతే మనం అసలు ప్రభువుకి ఎన్ని మాటలు అంటామో మనకు తెలుసు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ స్థితినిచ్చింది ఆయనే. ఆయన దగ్గర ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానని అర్థం చేసుకోలేకపోతాం. సో శ్రమలలో దేవుని స్తుతించారు వాళ్ళు, మేలు పొందినప్పుడు దేవుని స్తుతించారు వాళ్ళు, కొదువ కలిగినప్పుడు కూడా స్తుతించటం అనేది యేసు ప్రభు వారికే సాధ్యమైంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, ఆడ 5,000 మంది ఆహారం తినాల్సినటువంటి పరిస్థితి, లేదా 20,000 మంది ఆహారం తినాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళందరికీ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అని అంటే, ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని రాసి ఉంటుంది. ఏముంది ప్రభువా కృతజ్ఞతలు చెల్లించడానికి?
20,000 మందికి 5 రొట్టెలు ఉంటే 5 రొట్టెల యొక్క కొదువులో కూడా థ్యాంక్స్ చెప్పే మనసు అది ఎవరికి రాగలిగిద్ది? నాకు అది లేదు ఇది లేదని ఫిర్యాదులు చేసేవాళ్ళు, కంప్లైంట్ చేసేవాళ్ళు తప్ప ఉన్నదాన్ని బట్టైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి స్థితి మనకు రావాలనంటే మనం ఇంకెంత ఆధ్యాత్మిక పరిణితి చెందాలో. కొదువులో కూడా దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి ప్రార్థనా విధానాన్ని ప్రభు మనకు నేర్పించారు. నేను మీతో ఏమంటానంటే, ఎలా ప్రార్థన చేయాలి అనంటే, ఏ విషయంలో ప్రార్థన చేయాలి అనంటే, కొదువులో ప్రార్థన చేయండి, మేలులో ప్రార్థన చేయండి, శ్రమలలో కూడా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలో, ఈ కృతజ్ఞత ఎలా తెలియపరచాలో ఒక 3 స్టెప్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ మూడింటిని బేస్ చేసుకొని దేవుణ్ణి స్తుతించండి. ఎప్పుడు మీరు కృతజ్ఞత ప్రార్థన చేయాలనుకున్నా ఈ 3 ఆలోచించండి. పాస్ట్ ఆలోచించండి. గతంలో దేవుడు మీ జీవితంలో చేసిన మేలులు, మీరు పొందిన మేలులు, అనుభవించిన మేలులు, నీకు అనుగ్రహించబడిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తలపోసుకుంటూ ప్రభుని స్తుతించండి. ఇది మొదటిది. రెండోది, ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి స్థితిని బట్టి ప్రభుని స్తుతించండి. గతంలో పొందిన మేలులు, రెండోది ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న స్థితి. పౌలు గారు అన్నట్టు నేనేమై ఉన్నానో అని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రజెంట్ నేనేంటో దాన్ని బట్టి దేవుడు కొందనాలు అని. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు గారు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడునైన నా సంతానంకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదను నేను ఇక నీతో ఏం చెప్పుకుంటానయ్యా అని. ఇప్పుడు కలిగి ఉన్న ఈ స్థితిని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించటం మనకు చేతనవ్వాలి. మూడోది, భవిష్యత్తుని గురించి కూడా మీరు దేవుని స్తుతించబద్దులై ఉన్నారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటి పదాన్ని మీరు గమనిస్తే, ఆయన్ని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని. దేవుడు మనకి ప్రతిదీ సమకూర్చువాడు, మేలు కొరకై సమస్తాన్ని జరిగించేవాడు. కాబట్టి మన నిమిత్తం భవిష్యత్తులో దేవుడు ఏమి నిర్ణయించాడో, ఏది జరగాలని ఆశించాడో వాటన్నిటిని బట్టి ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం మనకు చేత కావాలి. మీకు 39వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, 16వ వచనం, క్షమించాలి, మీకు 19వ కీర్తన అనుకుంటాను. ఒక పదం రాసి ఉంటుంది, అంటే తన కొరకు ఎదురు చూసే వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచినటువంటి మేలులు. మీకు గుర్తుందా ఈ పదం? 38వ కీర్తన దగ్గరికి రండి, ఆ 31వ కీర్తన దగ్గరికి మీరు రండి. పంతొమ్మిదో వచనం చూడండి మా, 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి మేలులు ఉన్నాయి. మీరు ముందుగానే నా భవిష్యత్తులో నా ప్రభు నా కొరకు నిర్ణయించిన మేలు ఇది అని గుర్తెరిగి వాటి నిమిత్తమై, దేవా భవిష్యత్తులో నువ్వు నాకు కలగజేయబోతున్న స్థితిని బట్టి మీకు వందనాలని విశ్వాసంతో ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు ఇష్టపడండి. ఇప్పుడు ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలో, ఏ విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలో, ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో అన్నది మీరు అర్థం చేసుకున్నారు. కృతజ్ఞత చెల్లించటానికి కొన్ని టిప్స్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక 3. ఒకటి, ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాలనుకున్నా ఆ కృతజ్ఞత ప్రార్థన స్తుతితో ప్రారంభించండి. దేవుణ్ణి గణపరుస్తూ ప్రస్తుతిస్తూ దేవుణ్ణి మీరు
కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి వందనాలు చెల్లించడానికి ప్రయత్నం చేయండి. స్తుతిని ఆరంభించండి. రెండోది, స్పెసిఫిక్గా ఏ బ్లెస్సింగ్ అయితే మీరు పొందుకున్నారో ఆ పదాన్ని మీరు మెన్షన్ చేయండి. ఆరోగ్యాన్ని కలుగజేసినందుకు నీకు వందనాలు అని అంటావా? అపాయం నుంచి తప్పించినందుకు వందనాలు అని అంటావా? సమృద్ధినిచ్చినందుకు వందనాలు అంటావా? ఆకలి తీర్చినందుకు వందనాలు అని అంటావా? రక్షణ గురించి వందనాలు చెప్తావా? నీ సంతానం గురించి వందనాలు చెప్తావా? కలిగి ఉన్నటువంటి ఈవులను బట్టా, అనుభవిస్తున్న వరములను బట్టా, స్పెసిఫిక్ నేమ్ ఏదైతే ఉందో ఆ బ్లెస్సింగ్కి సంబంధించింది ఆ దీవెనలను ఎత్తిపట్టి దేవునికి స్తుతులు చెల్లించడానికి మీరు ఇష్టపడండి. మూడోది, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రేమను, నీ పట్ల ఆయన కలిగి ఉన్న విశ్వాస్యతను తలపోసుకుంటూ, నా పట్ల ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు, నేను నమ్మదగిన వాడిగా లేకపోయినా ఆయన ప్రేమను నాకు చూపుతూనే ఉన్నాడు, నా ప్రేమ ఆయన పట్ల మారిపోయినా కూడా ఆయన ప్రేమను గుర్తు చేసుకోండి, ఆయన విశ్వాస్యతను గుర్తు చేసుకోండి, ఆయన మీరు స్తుతించగలుగుతారు. సో ఈ విధంగా మీరు కృతజ్ఞతా ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రభుకి తెలియపరచండి. అది దేవుడు కోరుకునేటటువంటి విషయం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మనం మరలా నెక్స్ట్ వారంలో కొత్త సిరీస్తో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం.